అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజా బలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. ఇంకా మాకు సింపతి ఎందుకు? మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు, వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయిపోయింది అనుకున్నారు. లక్ష పెట్టుబడి పెడితే 1 కోటి అయిపోయింది అనుకున్నారు. 100ల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు అయిపోయిందని విర్రవీగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నాడు. 3 రాజధానులు అని చెప్పాడు. అయ్యో పంపబడిపోయింది, మనం లక్షల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం, మన పని అయిపోయింది. మనకు పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాము. జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతినిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని, పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరల్చుకోవాలని, ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు, భ్రమపడ్డారు. ముగ్గురు కలిశారు, సీట్లు దగ్గర తేడా వచ్చింది. ఓడగోడు కొట్టుకుంటున్నాడే, అగమ్య గోచరం అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ప్రకటించారు, 25 సీట్లు ప్రకటించారు. స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు. ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగరు, మరొకసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా, మా అబ్బాయిని పైకి తీసుకురాలేను, ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హతమార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి రాయి పడినా మరొకటి జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనం చేస్తున్నాం. ఇంత దారుణం అండి, నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా ఏమన్నారు, పరదాల కట్టుకెళ్తున్నాడు అన్నారు, బయటికి రావటం లేదు, పరదాల కట్టుకెళ్తున్నాడు, జనం లేరు అని. ఇవాళ వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. నేను మనవి చేస్తున్నాను, నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా, ఒక మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, కులాలు లేవు, మతాలు లేవు, మా జగన్ వచ్చాడు, మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు. పోలీసులు నెట్టేస్తున్నారు. మా జగన్ తాకితే చాలని భావిస్తున్నారు, మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు. అధికారం పోయిందంటే సహించలేడు. ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు. బావురుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు.
మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడడానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి, ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతిమిలాడాం, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమని మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం, మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట, నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అర్థేంటయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు జనం వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కోసం మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా, ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు? 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాట కానీ బావ బకరడు. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా, మర్చిపోయిన తెనాలి ప్రజలు. ఆయన సతీమణి, ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో. వారు కుటుంబ సభ్యులు తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నీకు చెబుతున్నాయా పవన్ కళ్యాణ్? ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయడం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మేరని నువ్వు చేయాలి. మరి ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు.
బీజేపీకి జతకట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి, బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేస్తే మోడీ ఖండించాడుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడు అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలంట. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడం చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా, ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు, అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఎదవల్లారా. సరే, ఇది చూసిందే ఒకసారి శాంపిల్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో దిగం పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవా. మేము బూతులు తిడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే.